ఆకాశం చాలా చిన్నది ఉంటుంది, పోద్ది, కొలాప్సిబుల్, అది కూడా స్పేస్. జస్ట్ లిసన్. ఆకాశవత్, ఆకాశమివ, వత్, ఆకాశము వలె, అహం. నాయన బాగా వినండి, ఇది ఎంత ధ్యానం. ఇప్పుడు మననం అయిపోయింది కదా, శ్రవణం మొన్ననే అయింది, అర్థం ముందు మొన్న చూచిన శ్లోకాలు మననం. నెక్స్ట్ నిధిధ్యాస అన్నాం, నిధిధ్యాస స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ పదాలు మీరు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ నేను చెప్తాను నిధిధ్యాస ఏంటనే ధ్యానం. కాబట్టి జాగ్రత్తగానండి. అహం నిత్యముక్తాత్మ, అహం ఆకాశవత్, ఆకాశం ఇవ, ఆకాశం లాగే సర్వం, సర్వం చూడండి, సర్వం ఏంటి? సర్వం విదితం అవిదితం. ఆకాశం అంతటా ఉన్నది అన్నాం అనుకోండి, సర్వం. సర్వం అంటే ఎక్కడ స్వామీజీ అంటే, ఏమో విదితం, నాకు తెలిసినంత వరకు, నాకు తెలియనంత వరకు. చంద్రయాన్ పోయింది, అది తీసుకొని వచ్చి కొత్తది ఇచ్చింది నాకు ఇన్ఫర్మేషను, అక్కడ కూడా అని అర్థం, అవిదితం. అదే పాయింట్, ఇంకే లేదు. విదితం అవిదితం, సర్వం, సర్వం. ఆకాశవత్, ఆకాశం ఎట్లాగైతే సర్వం. ఇప్పుడు చంద్రయాన్ పోయింది, అక్కడ ఆకాశం లేదా? చంద్రుడి దగ్గర. ఒకవేళ సూర్యుడి దగ్గరకు పోగలిగితే ఆయనకన్నా మనం మిడిమిడి జ్ఞానంతో మండిపోతూ ఆయనకన్నా ఎక్కువగా అక్కడ కూడా ఆకాశం ఉంది. ఎందుకని? సూర్యుడు ఉండే స్పేస్లోనే. కాబట్టి నీకు ఆకాశం ఎక్కడెక్కడ ఉందని తెలుసు, నాకు కొంత తెలుసు, కొంత తెలీదు, మొత్తానికి ఉంది అంత సర్వం. ఎక్కడయ్యా? బహిరంతర్గత అచ్యుత, బహిః అంతః గతః, బహిః గతః అంతః గతః, బహిర్గతః అంతర్గతః, సర్వం అన్నిట్లో లోపల బయట, గతః వ్యాప్తః. చూసారా, పదం అర్థాన్ని గనక కరెక్ట్గా గనక మనం, ఇదే కాగ్నిటివ్ థింకింగ్, కరెక్ట్గా పదం యొక్క అర్థాన్ని కనుక సంస్కృతంలో పట్టుకుంటే పదం చెప్పుకుంటూ పోదు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. గత అంటే వ్యాప్త, అంతే, ఇంకో రెండోది మాట్లాడుకో. అర్థమవుతుంది. బహిర్గత అంతర్గత, సర్వం. ఎక్కడికన్నా పో, లోపల బయట ఏముంది అంటే ఆకాశమే ఉంది గనక, ఆకాశవత్ సర్వం. కాబట్టి సర్వం అంతటా కూడాను, లోపల బయట ఎక్కడ నువ్వు చూచిన ఆకాశం ఎట్లాగైతే ఉందో, ఆకాశవత్ ఆకాశం లాగే అహం నిత్యముక్తాత్మ, నేను కూడా అట్లాగే ఉన్నాను. గతః అంతర్బహిః గతః, అందువల్ల అచ్యుతః. అచ్యుతః, ఆకాశం అచ్యుతః కాదు, చ్యుతః. ఆకాశం నశించిపోద్ది, స్పేస్ కదా, దేశకాలాదులు నశించిపోతాయి. అదే కదా థియరీ ఆఫ్ రిలేటివిటీ. అర్థమవుతుంది. కనుక నేను, సీ దిస్ వెరీ బ్యూటిఫుల్, బహిః అంతః గతః, కానీ సర్వం ఆకాశం కూడా అట్లే కనపడుతుంది. అందువల్ల ఆకాశవత్ అన్నాడు, ఆకాశం లాగా, అంతేగాని ఆకాశం కాదు. ఎందుకని? ఆకాశం చ్యుతః, నేను అచ్యుతః. ఆకాశం నశించిపోద్ది కానీ నేను నశించేటువంటి వాడిని కాదు. ఇప్పుడు ప్రళయం వచ్చింది అనుకున్నా ఆయన, పోనీ ఇటు చూసుకోండి, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారే? ప్రళయం వచ్చింది, ప్రళయంలో ఆకాశం ఉంటుంది అంతే. మళ్ళీ సృష్టి జరగద్దా లేదా? ఎందుకని? సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అందువల్ల కాబట్టి టైము స్పేస్ రెండు కూడా కొలాప్సిబుల్, దేశము కాలము రెండు పోతాయి. కాబట్టి చ్యుతః, ఆకాశం ఏదైతే ఉందో అది చ్యుతః. కానీ నేను అచ్యుతః గనక ఆకాశవత్ అనాల్సి వచ్చింది, లేకపోతే ఆకాశం అనేయచ్చు. అందువల్ల గగన సదృశం, గగన సదృశం, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం, గగన సదృశం. ఆకాశం ఇవ, ఆకాశవత్. క్లియర్? సదా సర్వసమః. చూడు, సదా ఎల్లప్పుడూ కాలవాచకం, అంటే కాలం ఉన్ననా కాలం లేకపోయినా కూడా. సమః, ఎప్పుడు సమంగా ఉండేటువంటి వాడిని. సమదర్శనం, శుద్ధ, ప్యూర్, ఇంకా దాంట్లో మలినం చేయడానికి అవకాశం లేదు. ఎందుకని? నిస్సంగ, సంగత్వమే లేనివాడిని, ఇంకా మలినం ఎట్లా చేరుతుంది? నిర్మల, మలం తెలియనటువంటి వాడిని. అందువల్ల అంతటా వ్యాపించి నేనే ఉన్నాను గనక, వ్యాపించంటే విశ్వంలో చెప్తున్నా, లేకపోతే ఉన్నది నేనే. అందువల్ల అచలహ, చలహ నా చలతి, కదలను. ఎందుకు కదలలేవయ్యా? స్పేస్ ఉంటే కదా. ఎందుకని? స్పేస్ కూడా నేనే.
ఇక్కడికి వస్తుంది అదండి. ఇప్పుడు తర్వాత దీని మీద ధ్యానం చేస్తారు. ఆత్మబోధ ఈజ్ నాట్ అన్ ఈజీ టెక్స్ట్. జస్ట్ లిసన్. కాబట్టి అహం నిత్యముక్తాత్మ ఆకాశవత్, ఆకాశం ఇవ సర్వం బహిరంతర్గత, సర్వం బహిః సర్వం అంతః గతః వ్యాప్తః, అంటే సర్వగతః సర్వవ్యాప్తః. అంతేనా నాయన కదా? ఇప్పుడు సరే, ఆకాశ విషయం వదిలిపెట్టు. అహం అంటున్నాడే నిత్యముక్తాత్మ, బహిః గతః అంతః గతః, అంటే బహిః వ్యాప్తః అంతః వ్యాప్తః. నేను లోపల బయట అంతా వ్యాపించున్నాను. లోపల దేనికి, లోపల బయట అని దేన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఈ మాట. ఎప్పుడైతే లోపల బయట అని అన్నాడో, మనం అంటుంటాం లోపల ఉండేవాడే బయట రావాయ్ అని అన్నాం అనుకోండి, వాడు ఇంట్లో ఉన్నాడని అర్థం. కాబట్టి ఆ లోపల అనేటువంటి పాయింట్ ఏంటంటే, ఉంటా చూడండి సార్, లేదా ఏమి లేదని పర్సు చేత పట్టుకుంటే లోపల ఉంటా చూడండి సార్ అన్నదనుకున్న భార్య, అక్కడ లోపలంటే పర్సు ఏం తెలియనట్టుగా రోజు అడుగుతారు వాళ్ళని, తిను లోపలేదో చూడండి అంటే పర్సు సార్. బయట పెట్టు అన్నాడు అనుకోండి పర్సు. కనుక బహిః అంతః బహిరంతర్గత, లోపల బయట వ్యాపించడం దేన్ని బట్టి, ఏ స్టాండ్ పాయింట్లు అంటున్నాడు ఇది లోపలని బయటని. దేహాత్ బహిః దేహాత్ అంతః ఇది శరీరాత్. ఉపాధి ఉపాధి దేహానికి బయట, దేహాత్ బహిః అపి గతః దేహాత్ అంతః అపి గతః వ్యాప్తః. ఈ దేహానికి బయట లోపల అంతా కూడాను వ్యాపించున్నాడు. ఎవరు? నేనే. అయమాత్మ నిత్యముక్తాత్మ. స్వామిజీ లోపల ఎట్లా వ్యాపించి ఉండేది చెప్పు, లోపల ఏముందో చెప్పు. ప్రాణం నేనే, ప్రాణం నేనే. నేను ప్రాణం కాదు, ప్రాణం నేనే. కొండ మట్టే, మట్టి కొండ కాదు. అట్లా ప్రాణం నేనే. లోపల ఏముంది ఇంక చెప్పు. బుద్ధి ఉంది స్వామి, బుద్ధి నేనే. అహం నేనే. కాబట్టి లోపల నీకు ఏవే వృత్తి, అహం వృత్తి, ఇదం వృత్తులు మనసులో కదిలేవి, బుద్ధిలో కదిలేటువంటి అహం వృత్తి చిదాభాస చైతన్యం, అవన్నీ కూడాను నేనే. ఆ విధంగా లోపల అంతటా కూడాను వ్యాపించి ఉన్నాను. దేహాత్ అంతః గతః వ్యాప్తః దేహాత్ బహిః వ్యాప్తః గతః. కాబట్టి దేహం బయట కూడాను నేనే ఉన్నాను. ఇది అర్థమవుతుంది మనకు. లోపల ఉన్నది అర్థమవుతుంది, బయట ఉండేది అర్థం కాదు ఎప్పుడు కదా. బయట ఎట్లుంటాడు? బయట ఏముంది? బయట నీకేం తెలుస్తుంది? అదే ఉంది. నీకు తెలియనప్పుడు అది ఉన్నా లేనట్టే. బయట ఏముంది అంటే ప్రపంచం వేరే విషయం. నీకు తెలిసే ప్రపంచం వేరు, మళ్ళీ నాకు తెలిసే ప్రపంచం వేరు. శబ్దాదయ ఏముంటాయి బయట? రూపాలు, శబ్దాలు, స్పర్శలు, రసాలు, గంధాలు, ఇవే ఉన్నాయి. ఇవి నీకు అందుతూ ఉండేది. ఈ శబ్దాలే నీకు శ్రోత్రేంద్రియ ఇంద్రియాలకి అందుతున్నాయి, జ్ఞానేంద్రియాలకి. కాబట్టి శబ్దాదయ ఉన్నాయి. అవి ఎవరు? అవి కూడా నేనే. బహిః అహం బహిః గతః బహిః అపి అహం వ్యాప్తః. ఎట్లా స్వామీజీ? ఏమన్నా చెప్పు. త్రిపుటి ఉంది బయట, ఇదంతా మీకు చెప్పున్నా. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ ఆత్మస్వరూపంలో ఈ మూడు ఉన్నాయి. త్రిపుటే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేద నాస్తి. ఎందువల్ల? ఏదైతే కనపడుతూ ఉందో, తెలుస్తూ ఉందో అది జ్ఞేయమైతే అది ఆత్మే. తెలుసుకునేటువంటి ప్రమాత ఎవడైతే ఉన్నాడో జ్ఞాత, అతడు ఆత్మే. అలా తెలిసేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా ఉన్నదానికి సంబంధించిందే. ఇవి నామరూపాలతో తెలుస్తూ ఉన్నాయి. నామరూపాలు పోతాయి. వాచారంభనో వికారం నామధేయం మృతికెత్యేవ సత్యం. కుండలన్నీ పగిలిపోతాయి, మట్టి ఉంటుంది. కాబట్టి నామరూపాల్లో మార్పు ఉంటుంది. అస్థిభాతి ప్రియం మారేది కాదు. మర్చిపోయినారా? అస్థిభాతి ప్రియం రూపం నామచేదంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం. ఎప్పుడు ఉండాలి ఆ మూడు. అస్థిభాతి ప్రియం, సత్తు చిత్తు ఆనందం ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఉంది.
నామరూపాలు మారిపోతూ ఉన్నాయి, జగత్ మారిపోతూ ఉంది. ఈ ఐదుతోనే తెలుస్తున్నాయి. అది మిథ్య, ఇది సత్యం. కాబట్టి ఇప్పుడు మిథ్యకు ఆధారమైంది ఏంటి? సత్యం. ఆ సత్యం ఏంటి? సత్యం జ్ఞానం అనంతం.